హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షని వాయిదా వేయడం అయితే జరిగింది. అఫీషియల్గా ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ ఒక వెబ్ నోట్ అయితే కాసేపటి క్రితమే ఈరోజు విడుదల చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు, డేట్ కూడా మీరు జూలై 3వ తారీఖున ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ వివరం చూసుకుంటే కన్నా it is hereby informed that the commission has postponed the mains examination for group 2 services scheduled to be held on July 28th due to administrative reasons. ది రివైజ్డ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ అనౌన్స్డ్ లేటర్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఎప్పుడైతే జూలై 28వ తారీఖున నిర్వహించాల్సినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షని కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగిందనేసి ఇక్కడ చూపించడం అయితే జరిగింది వెబ్ నోట్లో. కాకపోతే రాబోయే రోజుల్లో త్వరలోనే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సంబంధించినటువంటి రివైజ్డ్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది, త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది అనేసి ఈ వెబ్ నోట్లో ఏపీపీఎస్సీ పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఈ వార్త గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అతి పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు.